సర్విక్స్ అంటే ఏంటి? సర్విక్స్ అంటే మనకు గర్భసంచి తీసుకుంటే దాని లోవర్ పార్ట్ అంటే ముఖద్వారం అంటాం. దాన్ని సర్విక్స్ అంటాం. సో, దాని నుంచి వచ్చే క్యాన్సర్‌నే సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది మనము వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ గైనలాజికల్ క్యాన్సర్ అంటాం. ఎందుకంటే ఈ క్యాన్సర్ డిటెక్షన్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే రెగ్యులర్‌గా మనం ఎవరైనా గైనకాలజిస్ట్ దగ్గరెళ్తే పాప్ స్మియర్ అనేది చేస్తున్నామనమాట. ఈ పాప్ స్మియర్‌లో ఈ డిటెక్షన్ అనేది పెరిగింది. అందుకోసమే మనకు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్‌లీ 50 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకే చూస్తామనమాట. అండ్ ఎందుకు వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్? మోర్ థాన్ 90% ఇట్ ఈస్ డ్యూ టు హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్‌పివి అంటాం. హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వల్ల వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ మిగతా కాజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, హెచ్‌పివి కాకుండా ఇమ్యునో కాంప్రమైజ్ స్టేటస్ అంటాం. ఎవరికైనా హెచ్ఐవి ఉందా? ఎవరికైనా ఇమ్యూనిటీ లేకపోవడం అండ్ కొంతమంది ఇమ్యునో సప్రెసెంట్స్ తీసుకుంటుంటారు. అలాంటి పేషెంట్స్‌లో కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది చూస్తాం. అండ్ పూర్ పర్సనల్ హైజీన్ అంటే మనకు హైజీన్ సరిగ్గా ఉండదు ఆ లోకల్ ఏరియాలో. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మల్టీపారిటీ ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల కూడా మనకు ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. అండ్ స్మోకింగ్. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ అన్నమాట ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో, ఇవి 4, 5 కారణాలు ఇంపార్టెంట్‌వి ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్‌కి. అండ్ మనం ఎలా డిటెక్ట్ చేస్తాం? చాలామంది మన దగ్గర ఎలా వస్తుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది వస్తారు. అంటే మనకు గర్భసంచి నుంచి వైట్ డిశ్చార్జ్ వస్తుందండి అని వస్తే, కన్సర్న్ డాక్టర్ డెఫినిట్‌గా ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు సర్విక్స్ దగ్గర కణిత లాగో, లేదంటే అల్సర్ లాగో ఉంటుంది. దాన్ని బట్టి మనకు టెస్ట్ చేస్తే అది సర్వైకల్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. కొంతమంది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. అంటే మెనోపాజ్ అయిపోయాక కూడా కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గర కలిసినప్పుడు సో, ఎగ్జామిన్ చేస్తే చూస్తే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. కొంతమందికి యూరిన్ అనేది ఫ్రీక్వెంట్‌గా రావడం. ఇలాంటి కొన్ని సింప్టమ్స్ ఉన్నాయండి సర్వైకల్ క్యాన్సర్‌కి. ఇప్పుడు దీనికి స్టేజింగ్ ఎలా చేస్తామంటే సర్వైకల్ క్యాన్సర్‌లో రెగ్యులర్‌గా మనం ఎంఆర్ఐ అనేది చేస్తాం. ఎందుకంటే ఎంఆర్ఐలో సర్విక్స్ అనేది బాగా నీట్‌గా కనిపిస్తుంది. అది అక్కడే ఉందా క్యాన్సర్ లోకలైజ్డ్ అంటాం. లేదా పక్కకు స్ప్రెడ్ అయిందా పారామెట్రియం కల అంటే చుట్టూ ఆర్గాన్స్ దగ్గర స్ప్రెడ్ అయిందా? లేదంటే లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అయిందా? అంటే పక్కన లింఫ్ నోడ్స్ అని కణితలుంటాయి. సో, దానికి స్ప్రెడ్ అయిందా? లేదా ఇంకా ముందరకు చూస్తే నీరుడు సంచి ఉంటుంది. యూరినరీ బ్లాడర్. దానికి స్ప్రెడ్ అయిందా? వెనకాల చూస్తే రెక్టమ్ ఉంటుంది. దానికి రెక్టమ్‌కి స్ప్రెడ్ అయిందా? సో, ఇలా రకరకాలుగా మనకు స్ప్రెడ్ అనేది చూసుకుంటాం. దాన్ని బట్టి స్టేజ్ ఉంటుందండి. సో, మనకు స్టేజెస్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. అర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 తీసుకుంటే రాడికల్ హిస్టెక్టమీ అంటాం. అంటే మొత్తం గర్భసంచి తీసేసి దాంతో పాటు పక్కనున్న లింఫ్ నోడ్స్ కూడా తీసేస్తాం. సో, దట్ ఈస్ ఫర్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. రాడికల్ హిస్టెక్టమీ అంటే సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లో. ఒకవేళ లోకల్లీ అడ్వాన్స్డ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం డెఫినిట్‌గా మనం సిటీఆర్టీ అంటే కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ అనేది ఇస్తాం. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ మనకు రేడియేషన్ కూడా మంచిగా రెస్పాండ్ అయితాయి. సో, సర్జరీ పరంగా మనం క్రాస్ అయిపోయిందా అంటే మనకు స్టేజ్ క్రాస్ అయిపోయిందనుకో అలాంటప్పుడు మనం డెఫినిట్‌గా రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఇస్తాం. ఒకవేళ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ అంటే స్టేజ్ 4 క్యాన్సర్స్ బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. ఇంకో ఆర్గాన్ స్ప్రెడ్ అయ్యింది. అప్పుడు మనం డెఫినిట్‌గా కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తామండి పేషెంట్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే రెగ్యులర్‌గా మనం కన్సర్న్ డాక్టర్ దగ్గర మనం గైనకాలజిస్ట్ దగ్గర ఆంకాలజిస్ట్ దగ్గర మనం రెగ్యులర్ చెకప్స్‌కెళ్ళాలి. అండ్ పాప్ స్మియర్ అనేది చేయించుకోవాలి. హెచ్‌పివి కోర్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. అండ్ మనకు ఇంపార్టెంట్ ఈస్ వ్యాక్సినేషన్. ఈ మధ్య మనం అందరం చూస్తున్నాం. హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది మనం ఒక ప్రోటోకాల్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ మనం ఒక ఏజ్ వరకు ఇచ్చుకుంటే డెఫినిట్‌గా దేర్ ఈస్ ఎ ప్రివెన్షన్. ఇది మేల్స్‌లో కూడా ఇచ్చుకోవచ్చు. ఫీమేల్స్‌లో కూడా ఇచ్చుకోవచ్చు. పిల్లల్లో కూడా 7-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. 3 డోసెస్ లాగా ఇస్తాము. సర్వరిక్స్ అనే వ్యాక్సిన్ ఉంది. గార్డాసిల్ అనే వ్యాక్సిన్ ఉంది. సో, దాంట్లో ఎన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి అనే దాన్ని బట్టి మనం వ్యాక్సినేషన్ అనేది ఇస్తాం. సో, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అంటే ఇది ఒక మంచి ప్రివెంటివ్ స్టెప్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండి. డెఫినిట్‌గా ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? సర్వైకల్ క్యాన్సర్ ఉంటే డెఫినిట్‌గా ఆ ఫ్యామిలీ మెంబర్స్ తమ పిల్లల్ని కన్సర్న్డ్ ఆంకాలజిస్ట్ దగ్గర కన్సర్న్ అవ్వండి. అండ్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫ్యూచర్‌లో మనం ప్రివెంట్ చేయొచ్చండి సర్వైకల్ క్యాన్సర్.